హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విరాట్ బిగ్ బాస్ టాక్స్. సో ఈ రోజు అయితే చాలా క్రేజీగా సాగింది ఎపిసోడ్ మొత్తం. త్రూ అవుట్ ద ఎపిసోడ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు అనేది. సో ఫస్ట్ వచ్చేసి షష్ఠి గారు, సెకండ్ రాము రాథోడ్ గారు, థర్డ్ వచ్చేసి ఫ్లోరా సైని గారు, సంజన గల్రాని గారు, తనుజ, ఇమాన్యుయల్, రీతు చౌదరి, సుమన్ శెట్టి అండ్ మన డిమాన్ పవన్. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి వెంటనే వెళ్ళి ఓటేసుకోండి మామ. అండ్ బిగ్ బాస్ హౌస్లో కొనసాగించండి. సో ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే తనుజ గౌడ, అసలు ఆమె హౌస్లో ఉన్న కామనర్స్ అందరితోటి మామూలు పోటీ పడలేదు. అంటే మాటకు మాట డిఫెండ్ చేసుకునే స్కిల్స్కి మాత్రం నేను ఫిదా అయిపోయినా అని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు అందంగా ఉన్నారు, ఓకే ఏడుస్తున్నారు ఏంటబ్బా అనుకున్నా, బట్ ఈరోజు తను డిఫెండ్ చేసుకున్న స్కిల్స్కి మాత్రం నిజంగా ఫిదా అయిపోయినా. ఓకే తన తప్పు ఉండొచ్చు, తప్పు లేకపోవచ్చు, బట్ డిఫెండ్ చేసుకున్న విధానం మాత్రం నాకు పర్సనల్గా బాగా నచ్చిందని చెప్పుకుంటున్నా. సో ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భరణి వర్సెస్ ఇమాన్యుయల్ ఫైట్ అయితే సాగింది. వాళ్ళిద్దరికి టాస్క్ ఇచ్చారు, దాంట్లో భరణి గారు గెలిచారు. అండ్ భరణి గారు వచ్చేసి సంజన గారిని నామినేట్ చేశారు. సో దానికి తను కూడా యాక్సెప్ట్ చేసింది. ఎక్స్ప్లెనేషన్ కోసం అని శ్రీజ స్వీట్ని తీసుకొచ్చారు. సో శ్రీజ గారు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇది పాయింట్ అన్నట్టు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. బట్ నామినేట్ చేయడం మాత్రం తన్ని చేయకుండా సంజన గారు అనుకున్నారు ఫస్ట్ అందరూ. సంజన గారి పాయింట్స్ చెప్పింది, బట్ తనుజ గారిని నామినేట్ చేసింది. సో తనకు చెప్పిన రీజన్స్ ఏదైతే ఉందో దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి తనుజ గారు విశ్వ ప్రయత్నాలు చేశారు. అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కరిని, అంటే డిమాన్ పవన్ కావచ్చు, మనీష్ కావచ్చు, అండ్ మాస్క్ మ్యాన్ కావచ్చు, శ్రీజ కావచ్చు, అందరూ కూడా తన పైన ఎగబడుతున్నా కానీ సింగిల్గా అంటే లేడీ టైగర్ లాగా నిలబడి మరి అందరికి ఒక్కొక్కరికి కడిగేసిందని చెప్పుకోవచ్చు. అంటే తను ఒక్కొక్క పాయింట్స్ చెప్తుంటే నాకు అబ్బా అద్దిరా అన్నట్టు అనిపించింది నాకు. అంటే అంత బాగా మాట్లాడింది అమ్మాయి మాత్రం. నిజంగా చాలా నచ్చేసింది నాకు ఈరోజు ఎపిసోడ్లో తనుజ గారు అయితే. శ్రీజ గారు చెప్పిన రీజన్స్ ఏదైతే ఉందంటే, వంట చెప్పింది చేయమంటే వచ్చింది చేస్తుందంట. అంటే వీళ్ళు ఇప్పుడు ఏదో చేయమంటున్నారు, బట్ ఆమె అది చేయకుండా తనకు వచ్చింది చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. బట్ చేసేదన్నీ అదే, అంటే పొటాటో కర్రీ చేయమని వీళ్ళు అన్నారంట, ఆమె కొంచెం పొటాటో ఫ్రై చేసిందంట. సో దానికి కూడా గొడవ పడి మీరు ప్రతిదానికి చిరాకు పడుతున్నారు. అంటే వంట మాకు ఏదో చేసి పెడుతున్నాం కర్మకాలి అన్నట్టు చేస్తున్నారు, మీ బిహేవియర్ బాగాలేదు అన్నట్టు ఆమె ఒక్కతే కాదు, హౌస్లో ఉన్న కామనర్స్ అందరూ కూడా తనుజ గారిని నామినేట్ చేయమని అందరూ అగ్రీ చేశారు. సో మధ్యలో నాకు ఒకటి కామెడీ కనిపించింది ఏంటంటే, మాస్క్ మ్యాన్ తను ఎందుకు వస్తాడో తెలీదు, అసలు అక్కడ పాయింట్ ఏముంటుందో తెలీదు. ఏదో నాకు నిజంగా చెప్తున్నా రాకేష్ మాస్టర్ని చూసినట్టు అనిపించింది మాస్క్ మ్యాన్ని చూస్తే. అంటే సేమ్ ఫేస్ కట్, సేమ్ గుండు, ఒరే చెత్తనా కొడక అని ఒక డైలాగ్ ఉంటుంది రాకేష్ మాస్టర్ది, అదే గుర్తుకొచ్చింది నాకు మాస్క్ మ్యాన్ని చూస్తే. ఓకే ఫస్ట్లో బాగా అనిపించాడు, బట్ నిన్న మొన్నటి నుంచి మొత్తం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అండ్ ఏదో ఆస్కార్కి ట్రై చేస్తున్నాడా, బిగ్ బాస్కి ట్రై చేస్తున్నాడా నాకు అర్థం అవ్వట్లేదు. సో మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అండ్ ఇంకోటి, తను ఒక అమ్మాయి, తనుజ ఒక అమ్మాయి. సో తన గురించి నీ బిహేవియర్ బాగాలేదు, నీ నడక బాగాలేదు అంటే ఆమె ఎలా తీసుకుంటుంది? ఇప్పుడు బయట జనాలకు వేరే విధంగా పోర్ట్రే అవుతుంది కదా. సో అందుకోసమని ఆమె ఏడుస్తుంది. కొంతమంది క్రైమ్ బేబీ అంటున్నారు తనుజ కానీ, బట్ ఈ విషయంలో నా సపోర్ట్ అయితే తనుజ గారికి. తను చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. ఎవరేమన్నా కానీ తనుజ గారు కొంచెం రైట్ అనిపించారు నాకైతే. ఓకే తను చెప్పింది చేయలేకపోవచ్చు, చిరాకు పడవచ్చు. అరే అయ్యా, మన ఇంట్లోనే మన అమ్మనే మనకు చేసి పెడుతుంది, ఓకే హ్యాపీగా ఉంటుంది. మన రిలేటివ్స్, మన అమ్మ వాళ్ళ సైడ్, మన నాన్న వాళ్ళ సైడ్ నుంచి ఎవరు వచ్చేనే కొంచెం అటు ఇటు సామాన్లు పడేం అది ఇది చేస్తారు. బట్ తనుజ గారు సంబంధం లేని వాళ్ళ గురించి, హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి వాళ్ళకి కావాల్సింది వండి పెడుతుందంటే ఎంతో కొంచెం స్ట్రెస్ ఉంటుంది కదా. సో దానివల్ల వాళ్ళకి అలా అనిపించుండొచ్చు తప్ప కావాలని అయితే తనుజ గారు చేయలేదు. అండ్ ఇంకోటి ఏమనిపించిందంటే, ఆమె చేసింది వీళ్ళు తిన్నారు, ఓకే బాగుందండి అని అప్రిషియేట్ చేశారు. బట్ ఈరోజు నామినేషన్స్ వచ్చేసరికి మీరు అది చేయమంటే ఇది చేస్తున్నారు అన్నట్టు అంటున్నారు. సో ఈ పాయింట్ ఎలా కన్సిడర్ చేస్తారో మీరు కింద కామెంట్స్లో నాకు చెప్పండి. నాకైతే తనుజ గారిది రైట్ అనిపించింది. ఆఫ్టర్ దట్ అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి వర్సెస్ ఫ్లోరా సైని గారి టాస్క్ అయితే మొదలైంది. ఎవరెవరు అన్నారు కదా, ₹1,00,00,000 ఇచ్చిన సుమన్ శెట్టి గారు మాట్లాడారు, ఇక టాస్కులు ఆర్డర్ అన్నారు కదా, వాళ్లకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చాడు. ఆయనకున్న పొట్టకి అది వేసుకొని కింది నుంచి పాక్కుంటూ పాములాగా వెళ్ళి మరి గట్టిగా కొట్టి ఇది నేను అని నిరూపించుకున్నాడు సుమన్ శెట్టి గారు అయితే. ఆయన ఈ ఏజ్లో కూడా ఇలా చేసుకోవడం అనేది నాకు బాగా అనిపించింది. ఆయన చాలా బాగా టాస్క్ కంప్లీట్ చేశారు ఆయన. సో ఫ్లోరా సైని గారే షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఎందుకంటే ఆయన ఎఫర్ట్స్ మెచ్చుకున్నారు ఆమె. సుమన్ శెట్టి ఓన్ అయిన తర్వాత సంజన గారిని నామినేట్ చేశాడు. అండ్ సంజన గారిని నామినేట్ చేసిన తర్వాత ప్రియా శెట్టి వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ప్రియా శెట్టి వచ్చేసి రాము రాథోడ్ని నామినేట్ చేసింది. ఎందుకు చేసిందంటే, అదే మధ్యాహ్నం గొడవైంది కదా, మీకు బిగ్ బాస్ తినమన్నాడా అనేదో పాయింట్ అన్నాడు కదా, దాని మీదనే
చెప్పేసింది. అండ్ తను కూడా సింపుల్గా యాక్సెప్ట్ చేశాడు. దానికోసమే కదా ఓకే థ్యాంక్ యూ అన్నట్టు చెప్పేశాడు. సో ఈ విషయంలో అంటే ఏదో ఓవర్గా ఫుటేజ్ కోసమని కొట్లాడకుండా రాము రాథోడ్ చేసిన పనికి అయితే మెచ్చుకోవచ్చు. ఎందుకంటే కావాలని ఫుటేజ్ కోసం ఎన్నో కథలు పడుతున్నారు హౌస్లో. అందరూ నేనే తెలివి మంతుడిని, నాకే బుర్రుంది, నేనే రారాజు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. బట్ తనకు ఛాన్స్ ఉన్నా కానీ ఫుటేజ్ కోసం కాకుండా ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నా అన్నట్టు చాలా కామ్గా, చాలా కంపోజ్డ్గా, చాలా ఇంటెలిజెంట్గా తప్పించుకున్నారు. అండ్ సింపుల్గా ఒప్పేసుకున్నాడు. అది బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇదంతా నామినేషన్స్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మన సెలబ్రిటీస్ ఏం మాట్లాడుకుంటున్నారంటే కామనర్స్ అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళకు వాళ్ళు నామినేట్ చేసుకోవట్లేదు, వాళ్ళ మన పైన చేస్తున్నారు. ఎందుకో నాకు ఎక్కడో కొడుతుంది ఏంటంటే వీళ్ళు 4-5 మెంబర్స్ అందరు కలిసి బయటనే అనుకొని లోపలికి వచ్చి మనం నామినేట్ చేసుకోవద్దు, వాళ్ళని నామినేట్ చేయాలి అన్నట్టుగా ప్లాన్ చేశారని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు మనోళ్ళు సెలబ్రిటీస్ అంతా. సో అది మన మాస్ మ్యాన్ విన్నాడు. ఈయనకి ఇక తుత్త రాగదు కదా, ప్రతిదానికి ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. ఇది ఈ నుంచి మోసుకెళ్ళి మన కామన్ మ్యాన్స్కి చెప్తున్నాడు, అరే మనం ఇట్లా చేస్తున్నామంట అది ఇది అని. సో అక్కడ కూడా కాసేపు ఏదో ఇష్యూ అయింది, నార్మల్గా సాగిపోయింది. బాగా అనిపించింది వాళ్ళు అలా మాట్లాడుకోవడం. ఎందుకంటే ఇప్పటి నుంచి గ్రూప్ గేమ్ ఆడతాం అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు, వీళ్ళు ఫిక్స్ అయ్యారు. సో ఇప్పటి నుంచి ఆట ఎట్లుంటుందో మనం చూడాలి. అంటే తప్పించుకోవడానికి లేదు, వీళ్ళు కలిసి కట్టుగా ఆడతారు, వీళ్ళు కలిసి కట్టుగా ఆడతారు. సో బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో చూద్దాం ఎట్లుంటుంది అనేది. ఇక లాస్ట్కి నామినేషన్స్ లో ట్విస్ట్ ఏంటంటే భరణి గారికి హ్యామర్ ఇచ్చి, హ్యామర్ ఎవరెవరికి అయితే రాలేదో వాళ్ళలో నుంచి హౌస్ ఓనర్స్ లో ఎవరినైనా పిక్ చేసుకొని వాళ్ళని నామినేట్ చేయమన్నాడు వ్యాలిడ్ రీజన్ తోటి. సో భరణి గారు వచ్చేసి మన ఓనర్స్ లో మన బాడీ బిల్డర్ ఉన్నారుగా డిమాన్ పవన్, తను కొంచెం ప్రతిదానికి ఇట్లా అనుకుంటూ కొంచెం ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తూ కొంచెం నెగ్లిజెన్సీగా కనిపిస్తున్నారు నాకు, ఆయన యాటిట్యూడ్ చూపిస్తున్నాడని భరణి గారు ఆ రీజన్ చెప్పి నామినేట్ చేశారు. అంటే ఆ డిమాండ్ పవన్ అన్నకి ఏంటంటే ఆయన వాయిస్కి, ఆయన పర్సనాలిటీకి ఆయన ఎప్పుడు అని ఉంటాడు, అంటే ఎప్పుడు అట్లనే ఉంటాడు. సో అది మేబీ తను మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. భరణి గారు వయసులో పెద్ద కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అనే దాని మీద ఈగోతోటి నామినేట్ చేశాడా ఏందనేది నాకు అనిపించలేదు. బట్ మీకేమనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే అది యాటిట్యూడ్ కాదేమో అని నా పాయింట్. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి మనం బిగ్ బాస్ అగ్ని పరీక్షలో చూస్తున్నాం, చాలా కూల్ అండ్ కంపోజ్డ్గా ఉంటారు. సో ఇక్కడ కూడా అట్లే ఉన్నాడు. బట్ అన్నట్టు అన్నాడేమో, ఇక దానికి భరణి గారు నామినేట్ చేశారు. ఓకే తను కూడా యాక్సెప్ట్ చేశాడు. ఆఫ్టర్ దట్ బిగ్ బాస్ పురాణం అనుకునే ముందు గుడ్డు పురాణం అని చెప్పుకోవచ్చు, అది స్టార్ట్ అయింది. అంటే ఒక్క గుడ్డు కోసం ఎంతమంది అసలు ఎన్ని విధాలుగా కొట్లాడుకున్నారంటే మామూలుగా కాదు. అంటే ఒక డైలాగ్ ఉంటుంది, గుడ్డు పోయిందని ఉంటుంది ఒకటి, గుడ్డు పోయిందని ఒక డైలాగ్ ఉంటుంది ఏదో మూవీలో. సో అది గుర్తొచ్చింది. అండ్ షష్ఠి గారు వచ్చేసి ఒక్కటి తక్కువైంది పుష్ప అన్నట్టు, ఒక గుడ్డు తక్కువైందని ఆ గుడ్డు కోసమే వెతికిండ్రు. మొత్తం హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ మొత్తం గుడ్డు కోసమే అయింది. సో ఆ గుడ్డు ఎవరు తిన్నారు అనే దాని మీద చాలా డిస్కషన్స్ నడిచాయి. అంటే అప్పటికీ అక్కడ సంజన గారు నవ్వుతూనే ఉంది, గుడ్డు అని పేరు తీస్తే చాలు నవ్వుతూనే ఉంది. సో మేబీ తను తీసుకుండొచ్చు అని రాము రాథోడ్ చెప్పాడు. సో దాన్ని మనీ సీరియస్గా తీసుకొని మీరు తీసుకున్నారని అడిగితే నేను తీసుకోలేదు, నేను ఎందుకు తీసుకుంటానో ఆమె నవ్వేసింది. రాము రాథోడ్ని బ్లేమ్ చేశారు. సో దాని తర్వాత తనే సంజన గారే వచ్చి అవును నేను గుడ్డు తిన్నాను, నేనే తీసుకున్నాను అని ఒప్పేసుకుంది. మీరు తీసుకున్నట్టు కామనర్స్లో టెనెంట్స్లో ఎవరికి తెలియదా అని అడిగింది. సో అప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చెప్పింది తెలియదు అన్నది. బట్ దానివల్ల ఒక ఇంట్రెస్టింగ్ గొడవ సాగింది. అంటే గుడ్డు ఎవరు తిన్నారని సంజన గారు నవ్వుతున్నందుకు భరణి గారు వెళ్ళి సంజనని అడిగిండ్రు, ఎవరు తిన్నారు, మీరు ఎందుకు నవ్వుతున్నారు, ఏదైనా ఉంటే సీరియస్గా మాట్లాడండి, ఎవరైనా ఉంటే చెప్పండి అన్నారు. దానికి ఇప్పుడు టెనెంట్స్ అందరూ గొడవ పడుతున్నారు. ఈ కామనర్స్కి ఎందుకు దాంట్లో దూరడానికి దూలా. మళ్ళీ మన రాకేష్ మాస్టర్ అదే గుండు అంకుల్ మాస్క్ మ్యాన్ మళ్ళీ దూరిపోయాడు, మీరు ఏంది తప్పు మాట్లాడుతున్నారు అది ఇదని భరణి గారితో కొట్లాడుతున్నారు. ఇది మాత్రం కేవలం స్టంట్, ఫుటేజ్ కోసమే స్టంట్ చేశాడని నాకు అనిపించింది. ఎందుకంటే తనకు సంబంధం లేని గొడవ, వాళ్ళ టీమ్మేట్స్కి కూడా సంబంధం లేని గొడవ, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే తను వెళ్ళి రాకేష్ మాస్టర్ లాగా గొడవ పడిందని నాకు అనిపించింది. ఎందుకంటే అసలు అన్ఫేర్, ఇది చాలా అన్ఫేర్. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ టీం మెంబర్స్కి సంబంధం లేదు. అలాంటిది వెళ్ళడం అంటే అది కేవలం ఫుటేజ్ కోసమని నాకే కాదు జనాలు ఎవరు చూసినా కానీ అందరికీ అర్థమవుతుంది. సో దాని తర్వాత భరణి గారి బర్త్డే కాబట్టి మాస్క్ మ్యాన్ వెళ్ళి సారీ అది ఇదని చెప్పారు. బట్ నాకైతే అంత బాగా అనిపించలేదు. మాస్క్ మ్యాన్ కావాలని ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే నాకు అనిపించింది. వచ్చిన కొత్తలో బాగా అనిపించింది, అరే తను జెన్యూన్గా ఉన్నాడు కదా అది ఇది అనిపించింది. బట్ నిన్న మొన్నటి నుంచి ఎందుకేమో చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేస్తుండు. సో తగ్గించుకుంటే మంచిది, లేకుంటే మాస్క్ మ్యాన్ మాస్క్ ఊడిపోయి బయటికి పంపించేస్తారు. సో సంజన దొరికిపోయిన తర్వాత భరణి గారిని తనుజ గారిని ఇరికించేసింది. సో భరణి గారు లాస్ట్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఏమని ఇచ్చారంటే అవును తను నాకు దూరం నుంచి ఇట్లా గుడ్డు చూపెట్టిందని చెప్పారు ఫస్ట్లో. దాని తర్వాత వచ్చి కామనర్స్కి ఏం చెప్తున్నాడు, సారీ నేను ప్రోటీన్ కోసం అని ఆమె చెప్తే ఆమెకు బేబీ ఉంది అది ఉందని కొన్ని రీజన్స్ చెప్తే అది నేను కన్సర్న్ చేసిన తర్వాత
అవును తీసుకున్నారని నేను ఒప్పేసుకున్నాను అని ఒప్పేసుకున్నారు ఆయన. దానివల్ల నేను చెప్పలేకపోయినా అని ఆయన చెప్పారు. అండ్ తనుజ గారు అయితే ఏడవడం మొదలెట్టేశారు. నేనేదో ఆమె ఆ కన్సర్న్ ఉంది కాబట్టి నేను ఇచ్చాను, లేదంటే నేను చెప్పేసేదాన్ని అన్నట్టు ఆమె ఏడ్చింది. సో దీంట్లో ఎవరిని తప్పు పట్టలేము, ఎందుకంటే ఆమెకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఆమె కన్సర్న్ చూపించింది. భరణి గారికి క్లియర్గా తెలియదు కాబట్టి ఆయన కూడా ఒక అబద్ధం చెప్పారు. సో ఈజీగా చెప్పుకోవచ్చుకి ఇక్కడ మొత్తం మిస్టేక్ సంజన గారిదే. అంటే సంజన గారికి బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలని చాలా క్లియర్ కట్గా అనిపిస్తుంది. అంటే ఆమె ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేస్తుందంటే నిన్న ఎపిసోడ్ మొత్తం సంజన గారి గురించి, ఈ రోజు ఎపిసోడ్లో కూడా మొత్తం గుడ్డు గురించి. ఆ గుడ్డుకు తీసింది ఎవరు? మన గుడ్డు రాణి, అదే సంజన గారు. సో మొత్తం ఎపిసోడ్ తన పైనే నడుస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ సంజన గారు అయితే ఎలిమినేట్ అవ్వరని నేను అనుకుంటున్నా. బట్ ఎవరో లేడీ కంటెస్టెంట్ అవుతారని నేను అనుకుంటున్నా. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో అయితే ఇంతే జరిగింది. సో వెంటనే మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి అయితే ఓట్స్ వేసేయండి, లేకుంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. సో ఈ వీకెండ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి నుంచి బిగ్ బాస్ 9 అప్డేట్స్ కోసం నాలాంటి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో మళ్ళీ రేపటి వీడియో కలుద్దాం.